అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీ గురుభ్యో నమః. వశిన్యాదిభ్యో వాగ్దేవతాభ్యో ఋషిభ్యో నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. పవిత్రమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి ప్రారంభంగా ధ్యానం చేసేటప్పుడు సింధూరారణ విగ్రహం అనేటువంటి ధ్యాన శ్లోకము, అరుణాం కరుణాతరంగితాక్ష్యం అనే రెండవ ధ్యాన శ్లోకము, ధ్యాయేత్ పద్మాసనస్థాం అనే మూడవ ధ్యాన శ్లోకము చెప్పి నాలుగవ ధ్యాన శ్లోకంగా మహర్షులు చెప్తున్నటువంటి అమ్మవారి వర్ణన. సకుంకుమ విలేపనాం అళిక చుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీ మరుణమాల్యభూషాంబరాం జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం అని ఒక్కొక్క ధ్యాన శ్లోకంలో కొన్ని మంత్ర రహస్యాలు దాగి ఉన్నాయి. అందుకే ఒకే స్తోత్రానికి 4 రకాల ధ్యాన శ్లోకాలు చెప్పడంలో ఉద్దేశం వివిధములైన మంత్ర రహస్యాల్ని నిబద్ధం చేసి శబ్దములలో ఆ శ్లోకాల్ని రచించారు మహర్షులు. ఇందులో ఎలా ప్రకాశిస్తోందమ్మంటే జపాకుసుమ భాసురాం. జపాకుసుమం అంటే దాసాని పువ్వు అని తెలుగులో అంటారు. ఇది ఎర్రగా ఉంటుంది. ఆ విధంగా అరుణవర్ణంతో ప్రకాశిస్తుంది అమ్మవారు. దానికి తోడు సకుంకుమ విలేపనాం, కుంకుమని పూసుకుని ఉన్నది తల్లి. కుంకుమతో అలంకరింపబడినటువంటి విగ్రహం. ఈ కుంకుమ అనేటటువంటిది కూడా దివ్య పదార్థం. భారతీయ సంస్కృతిలో పసుపు కుంకుమ ఈ రెండు దేవతాశక్తి కలిగినటువంటి పదార్థములుగా భావిస్తాం మనం. ఇవి మానవులు తయారు చేసుకుని వాటి యందు దేవత్వాన్ని ఆరోపించుకున్న వస్తువులు కావు. మహర్షులు దర్శించి వాటిలో దేవతాశక్తి ఆవిష్కరింపబడుతుందని తెలియజేసి దానిని మన ఆచారంలో భాగంగా పెట్టారు. అందుకే కుంకుమని అలంకరించుకోవడం అనేది మన సంప్రదాయం. ఈ కుంకుమ అనేటువంటిది పసుపు మిళితమైనదే కుంకుమ అవుతుంది. దీన్ని సంప్రదాయబద్ధమైన పదార్థంగా చేయాలి. అంతేగాని ఇక్కడ కేవలం వర్ణం ప్రధానం కాదు, అంటే రంగు ప్రధానంగా చేసుకుని ఎర్రగా కనిపించిన ఏదో ఒకటి కుంకుమ అని సరిపెట్టుకోవడం పనికిరాదనమాట. కుంకుమ అంటే కుంకుమే. ఈ కుంకుమలో పసుపు ఉంటుంది, కొన్ని దివ్య ద్రవ్యాలు కలుపుతారు దీంట్లో. అలాగా ఈ కుంకుమ తయారు చేసేటప్పుడుట కుంకుమ తయారు చేసేటప్పుడు సూర్యరశ్మి సోకి ఒక ధ్వని వినబడుతుందట. సూక్ష్మమైన ధ్వని అది. ఆ ధ్వని కుం అనేటటువంటి శబ్దంతో వస్తుందని చెప్పారు. అంటే కుం ఇతి కూజతి ఇతి కుంకుమ అని పేరు పెట్టారని వ్యాఖ్యాతలు చెప్తారు. అంటే ఆ ధ్వని కుం అని వస్తుందట. ఆ ధ్వని ఇది ఒక మంత్రం. ఆ ధ్వనితో వస్తుంది కనుక దానికి ఆ పేరు పెట్టారు. అంటే ఈ సంస్కృతిలో అంత సూక్ష్మమైన ధ్వనిని కూడా వినగలిగినటువంటి సూక్ష్మ శ్రవణ శక్తి ఉన్న మహర్షులు ఉండేవారు అన్నమాట. అందువల్ల కుంకుమ అని చెప్పారు. ఈ ప్రాసెస్ అంటే ఈ పద్ధతిలో తయారైన దానిలో దేవతాశక్తిని జాగృతం చేసేటువంటి మహిమ ఉంటుంది. సృష్టి అంతా కూడా భగవత్ శక్తితో నిండి ఉన్నప్పటికీ కూడా కొన్ని మాత్రం ఆ శక్తిని ప్రకటిస్తాయి, ప్రసరింపజేస్తాయి. అన్నీ ఆ పని చేయలేవు. ఎలాగంటే సూర్యకాంతి విశ్వమంతా పరచుకుని ఉంటుంది, కానీ ఒక అద్దం ఆ కాంతిని ప్రతిఫలింపజేయగలుగుతుంది. ఆ విధంగా కొన్ని వస్తువులు భగవత్ శక్తిని ప్రకటీకరించగలుగుతాయి. అలాంటి వస్తువుల్లో కుంకుమ ఒకటి. అందువల్లనే మనం కుంకుమ నుదుట పెట్టుకుంటాం. ఈ నుదుట యొక్క ఆ భృకుటి మధ్య స్థానం ఏదైతే ఉందో అది ఆజ్ఞాచక్ర స్థానం అని చెప్పబడుతుంది. ఈ ఆజ్ఞాచక్ర స్థానానికి ఉన్న శక్తి ఏమిటంటే విశ్వ చైతన్యంలో ఉన్న దేవతాశక్తిని గ్రహించగలగడం, అలాగే తనలో ఉన్నటువంటి శక్తిని బయట ప్రసరింపజేయగలగడం. ఈ రెండూ చేయడానికి ఇది కేంద్రం అవుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన నాడులకు కోడలి ఈ స్థానం అన్నమాట. అందువల్ల ఆ స్థానంలో ఇది పెట్టడం వల్ల దేవతాశక్తిని పొంది ఆ శక్తిని అణువణువు వ్యాపింపజేసుకోగలం. అందుకు మహాత్ములు కుంకుమ ధారణ పెట్టారు. ఈ కుంకుమ కూడా గుండ్రంగా పెట్టుకోవడంలో ఆద్యంతరహితమైన బిందువుని సూచించే విధంగా పెట్టుకుంటాం మనం. ఇటువంటిది ఒక సత్సంప్రదాయం. దీన్ని కాదని మనకి అనాగరికమైనటువంటి సంప్రదాయాలు తీసుకుని మనవి కానివి నాగరికత పేరుతో తీసుకుని వాటిని అవి నిజానగా నాగరికములు, అవి అసంప్రదాయములు, అవి పద్ధతులుగా పెట్టుకుని ఫ్యాషన్స్ అనే పేరుతో మనం ఈ దివ్య సంస్కృతి నుంచి దూరమైపోతూ ఉన్నాం. పైగా కుంకుమ బదులుగా ఎర్రగా కనిపించేవి ఏవో అంటించుకు తిరగడం కూడా మొదలైంది మనకి. ఇవి
మన పెద్దలు ఏ ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశానికి విరుద్ధమైనటువంటివి. కుంకుమ పెట్టడంలో ఉండే పవిత్రత ఆ ఎర్ర రంగు అంటింపులలో ఉండదనమాట. పైగా అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఉండవలసినది ఆ కుంకుమ అనేటువంటి బొట్టు. ఇలాగా బొట్టు, కాటుక ఇత్యాదులన్నీ కూడా ఎంతో దివ్యమైనటువంటి అవగాహనతో సూక్ష్మ ప్రపంచంలో ఉన్న దేవతాశక్తుల్ని దర్శించిన మహర్షులు పెట్టినటువంటి ఆచారములు అని తెలుసుకోవాలి. మనకు ఆ దర్శన శక్తి లేదు. ఆప్తవాక్యంగా మహాత్ములు మహర్షులు చెప్పిన వాటిని అనుసరించుతూ వెళుతూ వస్తూ ఉన్నాం. మొత్తానికి ఇక్కడ అటువంటి దివ్య పదార్థం కుంకుమ అని, అది మంత్రశాస్త్ర రహస్యవేత్తలైన వారు అమ్మవారిని వర్ణిస్తూ సకుంకుమ విలేపనాం అని చెప్పారు. అంటే మహర్షికి ధ్యానంలో తపస్సులో గోచరించినటువంటి దేవతామూర్తిలో ఏ లక్షణాలు కనబడుతున్నాయో ఆ లక్షణాలని సంప్రదాయాలుగా మనకు చెప్పారనమాట. అంతేగాని మన అలవాట్లని దేవతకు ఊహించుకోవడం కాదు ధ్యానం అంటే. దేవతలో ఉన్నటువంటి ఆకార విశేషాలని మన ఆచార విశేషాలుగా చెప్పి దేవతాశక్తికి దగ్గరవడానికి మార్గాలు వేశారు మహర్షులు. అందుకే అమ్మవారు సకుంకుమ విలేపనాం, కుంకుమ పూతతో ప్రకాశిస్తూ ఉన్నదిట. ఇంకొక అర్థం ఏమిటంటే కుమ్ అనే శబ్దంలో కకారము, ఉకారము, మకారము ఉన్నాయి. ఇందులో కకారము బ్రహ్మవాది, ఉకారము ఉపేంద్రుడైన నారాయణ్ణి తెలియజేస్తుంది, మకారము రుద్రుని తెలియజేస్తుంది. సకుంకుమ విలేపనం అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన శక్తి అని కూడా వ్యాఖ్యానించారు. అలాంటి సకుంకుమ విలేపన అయినటువంటి జగదంబిక అళిక చుంబి కస్తూరికాం, తన యొక్క నుదుటి మీద కస్తూరి తిలకాన్ని కూడా ధరించి ఉన్నది. ఈ కస్తూరి కూడా సుగంధ ద్రవ్యం అన్నమాట. దాన్ని తిలకంగా ధరించి ఉన్నది. పైగా అమ్మవారు నవ్వుతూ ఉన్నది, చిరునవ్వుతో ప్రకాశిస్తున్నది. ఎందుకంటే ఆనంద స్వరూపిణి కనుక, ఈ ఆనందం జగత్తు వైపు ప్రసరింపజేసే తల్లి గనక సమంద హసితేక్షణాం, సమంద సన్నని నవ్వుతో ఉన్నటువంటి చూపులు కలది, అంటే కనుచూపులలో చిరునవ్వులు కనబడుతున్నాయన్నమాట. సమంద హసితేక్షణాం సశర చాప పాశాంకుశాం, శరము చాపము ధరించింది అంటే ధనుర్బాణములు. ఆ ధనుస్సు చెరక విల్లు, ఆ బాణములు కుసుమ బాణములు. వీటిని ధరించి ప్రకాశిస్తూ ఉన్న తల్లి అశేష జనమోహిని, సమస్త జంతుజాలాన్ని మోహింపజేసేటువంటిది. అంటే వాళ్ళని మోహాక్రాంతుల్ని చేస్తున్నది. అంటే ఈ జగత్తులో మోహరూపమైన శక్తిని ప్రవేశపెట్టినటువంటి మాయాశక్తి ఆ తల్లి. ఆ తల్లి యొక్క ఆ మాయాశక్తి లేకపోతే ఈ జగత్తు యొక్క స్థితి నడవదు. అందువల్ల స్థితి కోసమై అమ్మ మహామాయా స్వరూపిణిగా సకల జగన్ మోహినిగా ప్రకాశిస్తున్నటువంటిది. మోహింపజేసే ఆ తల్లే మోహం నుంచి విముక్తం కూడా చేస్తుంది. అందుకే సమ్మోహతే దేవి సమ్మోహతే దేవి సమస్తమే తత్ త్వంవై ప్రసన్నా భువి ముక్తిహేతు అని మార్కండేయ పురాణంలో చెప్పారు. అమ్మ సమస్త జగత్తుని మోహింపజేస్తూ ఉంటుంది. అలాగే ఆశ్రయించిన వారి ఎడల ప్రసన్నురాలే వారి యొక్క మోహాన్ని కూడా తొలగింపజేస్తుంది. కనుక బంధమోచని బంధకారిణి అయినటువంటి ఆ జగజ్జనని అరుణమాల్య భూషాంబరాం, ఆమె ధరించినటువంటి అలంకారములు వస్త్రములు ఇవన్నీ కూడా ఎర్రని కాంతుల్నే ప్రసరింపజేస్తున్నాయి. ఏమిటి అరుణత్వంలో ఉండే విశేషం అనేది మనం నామ వ్యాఖ్యానం చెప్పుకున్నప్పుడు వివరించుకుందాం. మొత్తానికి ఆ తల్లి సంపూర్ణంగా అరుణములైన అలంకారములు ధరించి అరుణములైన కాంతులతో అరుణములైనటువంటి వస్తువులని భూషణములుగా దాల్చి ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. అటువంటి అంబికాం, అమ్మను ధ్యానం చేస్తున్నాం అని ధ్యాన శ్లోకాలు చెప్పి ఇప్పుడు ప్రారంభం కాబోతోంది నామస్తోత్ర భాష్యం అన్నమాట. ఇక్కడ స్తోత్రాన్ని చదివే ముందు మనం ఋషిని తలంచుకోవాలి, దేవతని తలంచుకోవాలి, ఛందస్సును తలంచుకోవాలి, ఇంకా కొన్ని చెప్పారు. అందులో ప్రధానమైనది ఋషి, దేవత, ఛందస్సు. అంటే ఈ దివ్య మంత్రాలని ఎవరు దర్శించి మనకు అనుగ్రహించారని. ఈ లలితా సహస్రనామాలకు ఋషులు ఉన్నారు. వారు 8 మంది వశిన్యాది వాగ్దేవతలు. అందువల్ల ముందు వారికి నమస్కరించుకోవాలి. వశిన్యాదిభ్యో వాగ్దేవతాభ్యో ఋషిభ్యో నమః. ఇందులో నడుస్తున్న ఛందస్సు అనుష్టుప్ ఛందస్సు. ఇది వైదికమైన ఛందస్సు. దాన్ని ఆధారం చేసుకుని కూర్చబడినటువంటిది కనుక ఈ అనుష్టుప్ ఛందస్సుకు నమస్కారము. ఇక దేవత జగదంబిక, అరుణాం కరుణాతరంగితాక్షిం అని వర్ణించినటువంటి లలితాదేవత. ఆ లలితాదేవిని హృదయంలో ధ్యానం చేసి ఈ నామాలు ప్రారంభించేటప్పుడు ఈ నామాలు కూర్పు విశేషమేమిటో మనం ముందే చెప్పుకున్నాం. ఇందులో పూర్ణంగా ఒక నామానికి ఉన్నటువంటి క్రమం స్పష్టంగా ఉంటుందని. మొదటిగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని ప్రారంభమవుతుంది ఈ స్తోత్రం. ఆ మొదటి 3 నామాలలో
అమ్మ అంటే ఏమిటి చెప్పారు. ఆ అమ్మ ఎలా ఆవిర్భవించేదని తర్వాతి నామాల్లో చిదగ్నికుండ సంభూత, అమ్మ ఎలా ఆవిర్భవించింది అని చెప్పి, ఎందుకు ఆవిర్భవించిందనేది దేవకార్య సముజ్యత అని చెప్పారు. ఆవిర్భవించిన ఆ రూపం ఎలా ఉన్నదో అనే దాని వర్ణన 21వ శ్లోకం వరకు ఉంటుంది. ఇందులో ధ్యానయోగ్యమైన అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహం పరిపూర్ణంగా వర్ణించబడి ఉంటుంది, ఆకేశ పాదాంతము కూడా. ఆ తర్వాత అమ్మవారి యొక్క లీల వస్తుంది. అటు తర్వాత అమ్మ యొక్క సూక్ష్మ రూపములు, యోగ రూపములు ఇత్యాదులన్నీ చెప్పబడతాయి. ఇది ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి క్రమం అన్నమాట. ఒక్కొక్క నామం కూడా ఒక్కొక్క మంత్రం. ఈ నామాలకి మనం మామూలుగా ఒక అర్థం చెప్పుకుంటాం, భాష చూసుకుని భాష ప్రకారం అర్థం చెప్పుకుని దానికి ఇతరత్రా ఉన్నటువంటి పురాణముల ద్వారా, శాస్త్ర గ్రంథముల ద్వారా వ్యాఖ్యానం చెప్పుకుంటాం. ఇది కాక మరో రహస్యం ఏమిటంటే, ఒక్కొక్క నామంలో కొన్ని బీజాక్షరాలు దాగి ఉన్నాయన్నమాట. వాటిని వెలికి తీసి చూపగలిగేటువంటి ఉపాసనాపరులు, సిద్ధులు ఉన్నారు కూడా. అయితే ఆ అవసరం లేదు. ఎందుకంటే ఆ నామం అన్నప్పుడే ఆ బీజాక్షరం మనకు తెలియకుండానే ఉచ్చరింపబడి లోపల పనిచేస్తుంది. ఎలాగో అంటే మనం ఒక మాత్ర వేసుకుంటే అది ఎలా తయారు చేశారో తెలియకపోయినా అది లోపలికి వెళ్ళి దాని పని చేసినట్లుగా ఒక శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు దానిలో ఏ ఏ శక్తులు దాగి ఉన్నాయో ఆ శబ్దాన్ని కూర్చున్న ఋషికి తెలుసు. అందులో సాక్షాత్ అమ్మవారి స్వరూపాలైనటువంటి వశిన్యాది వాగ్దేవతలు చెప్పినప్పుడు ఒక్కొక్క నామంలో ఎంతో శక్తిని వాళ్ళు కూర్చారు. అందువల్ల ఉచ్చారణ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్క దీర్ఘం కానీ ఎక్కినా తగ్గినా అనవసరంగా అది విపరీత ఫలాలను ఇస్తుంది. అందువల్ల తెలిసిన వారి దగ్గర జాగ్రత్తగా ఉచ్చారణ తెలుసుకుని పలకాలి. దానికి ఉదాహరణగా మనకి ఒక క్రమం అలవాటైపోతుంది. చదువుతూ ఉంటే ఒక వరుస నుండి ట్యూన్, బాణి అనమాట. ఆ బాణి అలవాటైపోయి ఒకేలా చదివేస్తుంటాం, అర్థం గురించి ఆలోచించాం. అర్థం గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా పర్వాలేదు, కానీ ఉచ్చారణ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని మనకు అలవాటు అవుతుందన్నమాట ఒక బాణి. ఇందులో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనగానే ఒక విరామం తీసుకుంటాం మనం. అలాగే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అని మరో విరామం వస్తుంది మధ్యలో. ఇలా ఎక్కడ విరామం తీసుకోవాలనే తెలియాలి. ఒక శ్లోకంలో 2 పాదాలు ఉంటాయి కదా. మొదటి పాదంలో సాధారణంగా 2 నామాలు ఉంటాయి, కొన్నిసార్లు 3 నామాలు ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క నామం కూడా ఉంటుంది. అయితే మనకు అలవాటైపోయి విరామం తీసుకోవడం అలవాటైపోయాక ఒక్క నామం ఉన్నదాన్ని కూడా విరామం తీసేమనుకోండి, అప్పుడు తప్పుడు అర్థం వస్తుంది. ఉదాహరణకి నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అని నామం వస్తుంది మనకి. ఇది ఒకే నామం, కానీ మనకి విరామం అలవాటైపోయి నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అన్నామంటే తప్పు అర్థం వస్తుంది. ఈ అర్థం ఒక్కోసారి విపరీతార్థం ఇస్తుంది. ఎలాగంటే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అనే నామం ఉందనుకోండి, దీన్ని ఒక్కసారి పలకాలి, ఎక్కడ విరామం లేదు. విరామం ఇచ్చి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటే ప్రమాదకరమైన అర్థాన్ని ఇస్తుంది. ఎలాగో అంటే మామూలుగా ఈ నామానికి అర్థం సంసార పంకమునందు మునిగిపోయిన వారిని ఉద్ధరించడంలో పండితురాలా అనే అర్థం. దాన్ని సంసారమంక నిర్మగ్న అని ముక్క చెయ్యగానే సంసారం అనే బురదలో మునిగిపోయినదానా అని తిట్టిన అర్థం వస్తుంది. అందువల్ల చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా పెద్దలను అడిగి చదవాలి. అందుకోసమే అంటారు తెలిసి చదవాలి, తెలిసి చెయ్యాలి అని. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత అని 3 నామాలు ఉన్నాయి. ఇది తెలుసుకోకుండా దుష్టదూర దురాచార శమని దోషవర్జిత అని విభజించామనుకోండి, ఇది ప్రమాదకరం. అందువల్ల దుస్సాహసం ఎప్పుడూ పనికిరాదు. నియమము అవి తెలుసుకొని శ్రద్ధాభక్తులతో దీన్ని పఠించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నామాలకు అర్థం చెప్పుకోబోతూ ఉన్నాం అన్నమాట. ఈ నామాలకు అర్థం చెప్పుకునే ముందు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు, ముఖ్యంగా ఉచ్చారణ జాగ్రత్తగా చూసుకోవడం. ఇప్పుడు వ్యాఖ్యానం చెప్పినప్పుడే ఆ నామాన్ని ఎలా ఉచ్చరిస్తున్నామనేది పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది ఎలా పలకాలి అనేటటువంటిది. ఇక ఈ నామాలకి భాష్యం చెప్పిన మహాత్ములు చాలామంది ఉన్నారు. వారిని ఆధారం చేసుకుని శాస్త్ర ప్రమాణంగా భాష్యం చెప్పుకోవాలన్నమాట. దీనికి చక్కగా శాస్త్ర ప్రమాణంగా భాష్యం చెప్పిన వారిలో ప్రధానమైనటువంటి వారు భాస్కర రాయలు అని మహాత్ముడు. ఆయన దీనికి సౌభాగ్య భాస్కరం అనే పేరుతో వివరణని చాలా విస్తృతంగా శాస్త్ర ప్రమాణాలతో, పురాణ ప్రమాణాలతో అందజేశారు. ఆ తర్వాత సమయాచార పరంగా అంటే దక్షిణాచార పరంగా కళ్యాణానంద భారతి మాంతాచార్యుల వారు మొదలైన మహాత్ములు కూడా వ్యాఖ్యానించారు.
వీరి శాస్త్రాలను ఆధారం చేసుకుని అనేక మంది ఉపాసకులు, ఉపాసనలో సిద్ధి పొందిన వారు కూడా వ్యాఖ్యానాలు అందజేశారు. ఇలాగా మహాత్ములందరూ చెప్పినటువంటి వాటిని, శాస్త్ర ప్రమాణంగా చెప్పినటువంటి వాటిని ఆధారం చేసుకుని విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అనేటువంటి వాక్యం ప్రకారంగా భాష్యం చెప్పుకుందాం ఒక్కొక్క నామానికి. అయితే చదివిన పాండిత్యంతో భాష్యం చెప్పగలమా అమ్మ నామాలకి అంటే చెప్పలేము. అమ్మ అనుగ్రహం లేనిదే ఆ మాటలో పరిమళించేటువంటి భావ సంపదను మనం అందుకోలేం. కనుక ఆ అమ్మ అనుగ్రహాన్ని ఆశిస్తూ అమ్మ చరణాలే లక్ష్యంగా పెట్టుకుని ఆ చరణ కిరణ ప్రసారంతో ఒక్కొక్క మాటకి వ్యాఖ్యానం చెప్పుకుందాం, అమ్మే పలికించాలి అని. అయితే అర్థం చెప్పుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అనేటటువంటిది. అర్థం చెప్పుకోవడం వల్ల ఒక్కొక్క నామాన్ని భావన చేయగలుగుతాం. భావన చేయడం వల్ల అమ్మ అనుగ్రహాన్ని తొందరగా పొందగలుగుతాం. ఎందుకంటే భగవంతుడు భావనకే అందుతాడు. భావించాలంటే అర్థస్ఫురణ కావాలి. అందువల్ల ఒక్కొక్క నామాన్ని ఎలా తెలుసుకోవాలో శాస్త్రం చెప్తోంది. దేవీ పురాణంలో ఒక శ్లోకం ఉన్నది. అప్యేకం నామ యోవేత్తి ధాత్వర్థ నిగమాదిభి సోపి శ్రీ లలితాలోకే కల్పకోటిర్వసేన్నరహ అని చెప్పారు. ఇందులో ఒక్క నామాన్ని అంటే లలితా సహస్ర నామాల్లో ఏ ఒక్క నామాన్నైనా సరే ధాత్వర్థ నిగమాదిభి అర్థం తెలుసుకోవాలట. ఎలా తెలుసుకోవాలంటే ధాతు అర్థ నిగమాదిభి. ఆ నామం అంటే ఆ శబ్దం ఏర్పడడానికి ఏ ధాతువు మూలమయ్యింది, దాని అర్థం ఏమిటి అనే దానిని నిగమాదిభి అంటే మంత్రశాస్త్రము, వేదము. నిగమం అంటే ప్రధానంగా వేదము. ఈ వేదశాస్త్రముల యొక్క ఆధారంగా ఒక్కొక్క నామానికి వ్యాఖ్యానించుకుంటూ వెళితే అలా ఒక నామం గురించి సమగ్రంగా తెలుసుకుంటే ఆ తెలుసుకున్నవాడు కొన్ని కోట్ల కల్పములు లలితాలోకంలో ఉంటారు అన్నారు. అంటే దేవీ లోకాన్ని పొందుతారట. దేవీ లోకాన్ని పొందడం అంటే అమ్మ లోకం కానిదేమిటి, సర్వ అమ్మవారి యొక్క లోకమే. ఇది అమ్మవారి యొక్క లోకము అనే స్పృహతో ఆ అమ్మ ఒడిలో ఉన్నటువంటి ఆ వాత్సల్యానుభవాన్ని పొందుతారనమాట. అంతకన్నా కావలసిందే ఉంది. అందువల్ల ప్రతి నామము మహిమాన్వితమైనటువంటిది, దివ్యార్థ శోభితమైనటువంటిది. ఏకస్యైవ సమస్తస్య బ్రహ్మణో ద్విజసప్తమా నాంనాం బహుత్వం లోకానాం ఉపకారకరం శృణు అని చెప్తోంది దేవీ పురాణం. ఏకస్యైవ సమస్తస్య బ్రహ్మణో, బ్రహ్మము అంటే ఆ పరబ్రహ్మ ఒక్కడే, అతడే సమస్తము. సమస్తమై ఏకమై ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ యొక్క నామము లోకమునకు ఉపకారం కలిగించడానికి బహువిధములుగా విస్తృతమైనది అని. ఒక్కొక్క నామం ఒక్కొక్క ఫలాన్ని ఇస్తుంది అన్నారు. అంటే అన్నీ కలిపి నామములు ఇచ్చేటువంటి ఫలితం ఒకటి ఉంటూ ఉంటే ఒక్కొక్క నామం మళ్ళీ ఒక్కొక్క దివ్య ఫలాన్ని ఇస్తూ ఉంటుందిట. అంటే మానవుడికి ఇహలోక పరలోక పారమార్థిక ప్రయోజనములు ఇచ్చేటువంటి శక్తి ప్రతి నామానికి ఉన్నదన్నమాట. విభిన్నాన్యవసాద్యంతే ఫలాని ద్విజసప్తమా అని చెప్పారు. విభిన్నాన్యవసాద్యంతే, విభిన్నములైన ఫలములు ఇవ్వగలిగే శక్తి ప్రతి నామమునకు ఉన్నది. అలాంటి ఈ దివ్య మంగళకరమైనటువంటి నామాలలో తొలినామం శ్రీమాత అని. ఈ నామంతో ప్రారంభమవుతోంది ప్రథమ శ్లోకం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అమ్మ ఎవరు అంటే అమ్మ తొలి పేరే శ్రీమాత అని. మాత అంటేనే అమ్మ. అమ్మకి ఎన్ని పేర్లున్నా అమ్మ అనే పేరే అత్యంత దివ్యమైనటువంటిది అనమాట. అందుకే మాతా అని పిలుస్తున్నాడు ఇక్కడ. మాత అంటే అమ్మ అని అర్థం. ఎటువంటి అమ్మ అంటే శ్రీమాత. శ్రీ అనేటటువంటిది అనేక అర్థములతో కూడుకున్నటువంటిది. శ్రీ అంటే శ్రేష్టమైనది అని మనం లోకంలో చెప్తున్నది. అలాగే పూజ్యమైనది అని కూడా అర్థం. శ్రేష్టము పూజ్యత్వము ఈ రెండు శ్రీ అనే శబ్దానికి అర్థం. శ్రేష్టమైన మాత, అత్యంత ఉత్కృష్టురాలైనటువంటి మాత అని. అదేవిధంగా పూజ్యురాలైన మాత, సమస్త జగత్తు చేత, దేవతల చేత, మునుల చేత కూడా పూజింపబడే తల్లి గనక శ్రీమాత అని. ఇక్కడ మాతృశబ్దం అంటే మాత అనే మాట వాడడంలో ఉద్దేశం ఏమిటంటే అమ్మ అనేది కారణాన్ని తెలియజేస్తుంది. కారణము అని అర్థం అన్నమాట. ఈ సమస్త జగత్తుకి జీవకోటికి కూడా కారణమైనటువంటి పరాశక్తి కనుక అమ్మ మాత అని చెప్పబడింది. ఇందులో శ్రీ అనేది ప్రథమ వచనం. అంటే ఒక కావ్యం రాసేటప్పుడు శ్రీకారాన్ని చుట్టేమంటాం మనం. ఒక కావ్యము వంటిది ఈ లలితా సహస్రనామ స్తోత్రం.
నిజంగా ఎన్నో సహస్రనామ స్తోత్రాలు ఉన్నాయి కానీ ఒక కావ్యము వలె ఇంత మధురంగా ఉన్నది మరొకట్లేదు. కావ్యం శ్రీకారంతో ప్రారంభించాలి అంటారు. అలాగే ఈ దివ్య శాస్త్రం శ్రీకారంతోనే ప్రారంభమవుతుంది. అమ్మ యొక్క నిజమైన పేరు శ్రీ అని చెప్పబడుతోందన్నమాట. ఈ శ్రీ అనేటువంటిది ఎంత శక్తివంతమైనదంటే ఇది మహాబీజాక్షరం కూడా. ఈ శ్రీ అనే దానికి శ్రేష్టత్వము, పూజ్యత అనే అర్థములే కాక విశ్లేషిస్తే ఇంకా అనేక అర్థములు కనబడతాయి. వేదముల్లో శ్రీ సూక్తమును ప్రత్యేకించి చెప్పారు. శ్రీ అనేది అమ్మవారి యొక్క సహజ సిద్ధమైన పేరు కనుక ఆ తల్లికి సంబంధించిన సూక్తము శ్రీ సూక్తము అని. ఇక అమ్మకి సంబంధించిన విద్య శ్రీ విద్య, అమ్మ ఉన్న ఆసనం శ్రీచక్రం. ఇన్ని స్త్రీలతో శోభిస్తున్న మాత గనక శ్రీమాత అన్నాం. ఈ శ్రీ అనే దాంట్లో 3 రకములైనటువంటి అక్షరములున్నాయి. షకారము, రకారము, ఈకారము. ఈ 3 కలిసి శ్రీ అయిందనమాట. ఈ షకారము ఆనందవాచకము, రకారము తేజోవాచకము అంటే జ్ఞానవాచకము. ఈ అనేటటువంటిది బ్రహ్మ యొక్క శక్తి. శ్రీ సూక్తంలో కూడా తాం పద్మినీం హీం శరణమహం ప్రపజ్జే అని చెప్పబడింది. తాం పద్మినీం ఈం శరణమహం ప్రపజ్జే అనేటువంటి శబ్దంలో ఈం అనేటటువంటిది పరబ్రహ్మ యొక్క శక్తిని తెలియజేస్తుంది అని. కనుక శక్తివాచకమైనటువంటిది ఈం అనేటువంటి. ఈ శక్తి ఎటువంటిది అంటే షకార రకారయుక్తమైన శక్తి అన్నమాట. అంటే ఆనందమయమై తేజోమయమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము ఏదైతే ఉందో అదే శ్రీ అనేటువంటిది. పైగా ఇది త్రిగుణాత్మికమైన శక్తిని, ప్రకృతిని కూడా తెలియజేస్తుందని. త్రిగుణాత్మకం అంటే సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతికి కూడా సంకేతము ఈ శ్రీ అనేటువంటిది. ఇంకా శ్రీచక్రంలో మనకి త్రికోణములు చెప్పబడ్డాయి. ఈ త్రికోణములన్నీ శక్తి స్వరూపములని. ఇక బిందువు ఏదైతే ఉందో అది అమ్మవారి యొక్క శివశక్త్యాత్మక పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడింది. ఈ బిందువు యొక్క వికసనమే త్రికోణము కదా. కనుక మొదట బిందువు, తర్వాత త్రికోణమే ఇలా ఏర్పడుతోంది. ఈ త్రికోణము సంకేతంగా షారాయి కూడా ఈ త్రికోణానికి తెలియజేస్తోందనమాట. అంటే శ్రీ అంటే త్రికోణాత్మకంగా వికసించిన బిందు స్వరూపము అని. అయితే ఈ త్రికోణమునకు కారణమైనటువంటి ఆ బిందువు ఏదో అది మాత అని చెప్పబడుతోంది. శ్రీమాత అంటే త్రికోణాత్మకంగా శ్రీచక్రంగా వికసించినటువంటి బిందు స్వరూపమే శ్రీమాతగా చెప్పబడుతోందనమాట. పైగా ఓంకారంలో అకారము, ఉకారము, మకారము ఉన్నట్లుగానే శ్రీకారంలో షకారము, రకారము, ఈకారము ఉన్నాయి. కనుక ఓంకారంలో ఉన్న తేజస్సు అంతా కూడా శ్రీకారంలో ప్రకాశిస్తూ ఉన్నది. ఇంకా ఈ మాతృశబ్దాన్ని మనం తీసుకుంటే అమ్మా అని పిలవడం కన్నా గొప్ప మంత్రం మరొకటి లేదు. పసిపిల్లవాడికి మనం ఎంత మమ్మీ మమ్మీ అని రుద్దినా వాడికి దెబ్బ తగిలితే మాత్రం అమ్మా అని అరుస్తాడు. ఈ అమ్మా అని అరవడం ఉన్నదే తల్లిని తలంచుకోవడం అనేటువంటిది జీవుడి యొక్క ప్రతి అవస్థలోనే కనబడుతుంది. పసితనంలో అమ్మ అని అరవడం విడిచిపెడతాం. పెద్దవాడయ్యాక వాడి కళ్ళ ముందు అమ్మ కనబడకపోయినా దెబ్బ తగిలితే అమ్మా అనే అంటాడు. వృద్ధుడే మంచాన పడున్నా మూలిగేటప్పుడు అమ్మా అనే అంటాడు. ఎందువల్ల అనేదాన్ని పరిశీలిస్తే ఈ జీవుడికి ఆ అమ్మతో ఉన్నటువంటి సంబంధం అటువంటిది. నిరంతరం అమ్మ గమనింపులో వాడున్నాడు. ఏ కష్టం కలిగినా అమ్మే ఆదుకుంటుందని ఆ జీవుడికి తెలుసు. అమ్మ వాత్సల్యం, అమ్మ కారుణ్యం ఈ విశ్వమంతా నడుపుతోందని ఆ జీవుడికి తెలుసు. ఈ జీవుడు ఇప్పటివాడ ఎన్ని జన్మలు ఎత్తాడు. ప్రతి జన్మలోని అమ్మా నరుస్తూనే ఉన్నాడు. ఏ అమ్మని పిలుస్తున్నాడు? ఈ జన్మలో తన కన్న తల్ల, లేక గత జన్మలో తన కన్న తల్ల, రానున్న జన్మల్లో తన కనబోయే తల్లులా? అంటే తల్లులు మారుతున్నారేమో కానీ ఆ తల్లిదనం మాత్రం మారట్లేదు. అసలైన సనాతనమైన జనని, శాశ్వతమైన జనని ఎవరైతే ఉన్నారో ఆ పరాశక్తిని జీవుడు తలుస్తున్నాడు అనమాట. ఎందుకంటే అనే మాట ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్న మనస్సు కొంత తెలియచ్చు కానీ ఆ జీవుణ్ణి అంటిపెట్టుకున్న మనస్సు ఉన్నదే దానికి తెలుసు అన్ని జన్మల్లో తన్ను వదలకుండా కాపాడుతున్నది ఆ పరాశక్తి, ఆ జగజ్జనని, ఆ పరబ్రహ్మ స్వరూపిణి అని. కనుక జీవుడు అమ్మా నరిచేది ఆ తల్లిని ఉద్దేశించి. అందువలనే ఆ మాతృశబ్దము అంత దివ్యమైనటువంటిది. ఎటువంటి ఆర్తిలోనైనా, ఎటువంటి తాపత్రయముల్లో ఉన్నా అమ్మా నరుస్తాడు. ఎందుకంటే తాపత్రయాలను పోగొట్టగలిగే శక్తి ఆ తల్లికే ఉంది. పైగా అమ్మ అనగానే కారణము అని ఒకటి, వాత్సల్యము, క్షమ, పోషణ ఇన్ని లక్షణములు కలది అమ్మ అని తెలుస్తుంది. ఎందరు జననులు, ఎందరు జనకులు కదిలేరు వెళ్ళిపోయారు.
అయినప్పటికీ కూడా ఆ తల్లి జగజ్జనని ఆవిడ మాత్రం మారకుండా ఎల్లవేళలా సమస్త జీవులను కాపాడుతూ ఉన్నటువంటిది. అందుకే ఒక మహాభక్తుడు అంటాడు, నానాయోని సహస్ర సంభవవసాద్ జాత జనన్యక్కతి ప్రఖ్యాత జనకా కియంత ఇతి మే శత్యంతి చాగ్రే కతి ఏతేషాం గణనైవ నాస్తి మహతః సంసార సింధోర్విధే భీతం మాం నితరాం అనన్య శరణం రక్షానుకంపానిధే అని అమ్మవారిని ప్రార్థిస్తూ అన్నారు. ఎన్నెన్ని జన్మలు జరిగిపోయే, వేల కొలది జన్మలు జరిగిపోయాయి. ఈ వేల కొలది జన్మల్లో ఎందరు తల్లులో ఎందరి తండ్రులో నేనే లెక్క పెట్టలేను. కానీ అన్ని వేళలా కూడా నన్ను ఆదుకునేటువంటి జననివి నువ్వు. అటువంటి నువ్వు నన్ను కాపాడు. భీతం మాం, భయవిఫలుండైన నన్ను కాపాడే అసలైన తల్లివి. అనుకంపానిధివి అంటే దయకు నిధి వంటి దానివి. సమస్తములైన దయలకు కూడా అమ్మ నిధి. అటువంటి అనుకంపానిధి అన్నదాన్ని తెలియజేస్తుంది మాతృశబ్దం. అందుకే శంకరాచార్యుల వారు అపరాధ క్షమాపణ స్తోత్రంలో చెప్తారు, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి. చెడ్డ కొడుకంటూ ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి మాత్రం ఎప్పుడూ ఉండదుట. ఎందుకంటే కొడుకు పట్ల ఏ తల్లికి కూడా దుష్టభావం రాదు. తన కొడుకు బాధపడాలని ఏ తల్లి అనుకోదు. ఎట్టి పరిస్థితుల్లోనే తాను నాశనమైనా తన కొడుకు కాపాడబడాలనుకుంటుంది. అది తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క కారుణ్యం. అటువంటిది అమ్మవారి యొక్క అవ్యాజ కరుణ. అటువంటి అవ్యాజ కరుణతో కూడుకున్నటువంటి జగదంబ గనక మాతా అనేది అమ్మవారి యొక్క పేరయ్యింది. అదే శంకరాచార్యులు ఆ స్తోత్రంలో అంటారు, జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాస్తి చేన్మయీ అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతం. అమ్మా, నువ్వు నన్ను కాపాడడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది అంటాడు. జగదంబ విచిత్రమత్రకిం, నువ్వు నన్ను కాపాడేవు అంటే ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదమ్మా. ఎందుకంటే నువ్వు పరిపూర్ణ కరుణామయురాలివి, కాపాడుతావు. అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతం. తన కొడుకు వేల కొలది అపరాధాలు చేసినప్పటికీ కూడా తల్లి ఉపేక్షించదు కదా, కనుక నువ్వు కరుణ చూపించేవంటే ఆశ్చర్యం లేదమ్మా అన్నారు. పైగా ఏదైనా కష్టమో నష్టమో వచ్చినప్పుడు నిన్ను తలంచుకుంటూ ఉంటాను నేను. ఈ తలంచుకోవడం కేవలం స్వార్థపరుడే, దుర్మార్గుడే కష్టం వచ్చినప్పుడే తలంచుకుంటున్నాడు అనుకోవడానికి లేదమ్మా అని కూడా అంటాడు. ఆపత్సుమగ్నః స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవేసి ఏతచ్చటత్వం మమ భావయేతాః క్షుధాతృషార్తా జననీం స్మరంతి అన్నారు. ఈ విధంగా కష్టం వచ్చినప్పుడే నేను తలుచుకుంటున్నాను అని కోపగించుకోకమ్మా. ఎందుకంటే క్షుధాతృషార్తా జననీం స్మరంతి. ఆకలి వేసినప్పుడో దాహం వేసినప్పుడో పసిపిల్లవాడికి తల్లి గుర్తొచ్చి ఏడుస్తాడు. అలాగని ఇప్పుడే నన్ను తలుచుకుంటున్నాడు, ఇంకెప్పుడు తలుచుకోలేదని తల్లి అనుకోదు కదా. వాడు కష్టంలో ఉన్నాడని ఆదుకుంటుంది. ఆ విధంగా అది అమ్మతనము. అటువంటి జగజ్జనని అయినటువంటి ఓ అమ్మా, సకల జగన్మాత, నీ యొక్క తొలి పేరే శ్రీమాత అని. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇందులో శ్రీమాత అనేటటువంటి నామానికి అర్థం చెప్పుకుంటూ వస్తున్నా. జ్ఞానానందమయమైన పరబ్రహ్మస్వరూపిణి జగజ్జనని అని శ్రీమాత అనే శబ్దానికి అర్థం. మాతృ అనే శబ్దానికి ప్రథమా విభక్తిలో మాత అంటాం మనం. దీన్ని మంత్రంగా చెప్పేటప్పుడు రామ అనే శబ్దాన్ని మంత్రంగా చెప్పేటప్పుడు రామాయ నమః అంటాం, అంటే చతుర్థి విభక్తి కలుపుతాం. అలాగే ఈ శ్రీమాత అనే నామానికి చతుర్థి విభక్తి కలిపితే శ్రీమాత్రే నమః అని వస్తుందన్నమాట. నమస్కారం చెప్పి నామావళికి చతుర్థ్యంతం చేసి చెప్పినప్పుడు మంత్రం అవుతుంది. ఈ శ్రీమాత్రే నమః అనేది పరమ మంత్రం. అంటే ఈ లలితా సహస్రనామం అనే మహావృక్షానికి శ్రీమాత అనేటువంటిది ప్రారంభం, అంటే విత్తనం వంటిదనమాట. విత్తనంలో మహావృక్ష లక్షణం అంతా దాగి ఉన్నట్లుగా సహస్రనామాల సారము శ్రీమాత అనే నామంలో దాగి ఉంది. అందువల్ల శ్రీమాత అనే నామానికి మించిన మంత్రం లేదు. శ్రీమాత్రే నమః అని చతుర్థి విభక్తితో కలిపి నిత్యం జపం చేస్తే ఇది ఇచ్చే ఫలితం అంతా ఇంతా కాదు. పైగా ఈ శ్రీమాతృ శబ్దానికి అనేకములైన అర్థాలను భాష్యకారులు చెప్తూ వచ్చారు. సృష్టిలో అంతటా కూడా అమ్మ యొక్క మాతృత్వ వాత్సల్యం పరచుకుని ఉంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మార్కండేయ పురాణంలోని దుర్గా సప్తశతి చెప్తోంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ,
సర్వ ప్రాణికోటి యందు మాతృరూపంలో ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారి చైతన్యానికి నమస్కారము అని. ఈ మాతృత్వం గురించి భావన చేస్తే ఎంతో ఆశ్చర్యకరమైన అనుభూతి కలుగుతుంది మనకి. ఒక స్త్రీ తల్లిగా మారినప్పుడు అంతవరకు ఉన్నటువంటి స్త్రీత్వ స్థానంలో మాతృత్వం పక్వం అవుతుంది. ఈ మాతృత్వం వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన మార్పు వస్తుంది మనకి. ఈ మాతృత్వం వచ్చే వరకు ఆ స్త్రీ కూడా మామూలు స్త్రీయే. ఎక్కడైనా ఒక పసిపిల్లవాడు మలమూత్ర విసర్జనలు చూసి అసహ్యించుకునే స్త్రీ తనకు పిల్లవాడు పుట్టగానే ఆ మలమూత్రాలను అసహ్యించుకోకుండా శుభ్రం చేస్తూ నిత్యం ఆ పిల్లవాడి మీదే దృష్టిని కేంద్రీకరించి నిద్రాహారాలు మాని తాను ఒత్తిగిల్లి పడుకుంటే ఆ పిల్లవాడికి ఎక్కడ నిద్రాభంగం అవుతుందేమోనని ఒకవైపే పడుకుని ఆ పిల్లవాడిని గమనిస్తూ నిత్యం అదే దృష్టితో ఉంటుంది తల్లి. అంతవరకు ఉన్న స్త్రీలో ఒక్కసారి ఈ మాతృత్వం అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ పిల్లవాడికి భూమి మీద బ్రతికి బట్టగట్టగలిగే యోగం ఉంది గనక ఆ స్త్రీలో మాతృత్వం అనే ప్రకాశం వచ్చిందనమాట. ఆ వెలుగుతో అనుకంప, వాత్సల్యము, ప్రేమ ఇవన్నీ కూడా ఆ పిల్లవాడికి అందిస్తోంది ఆ స్త్రీ. ఈ విధంగా ఆ పిల్లవాడికి మొదట తన తల్లిలో మాతృత్వ రూపంలో కనిపించినటువంటిది ఆ అమ్మవారి యొక్క ప్రకాశమే. అందుకే భక్తుడు అంటాడు, తనని మొదటిగా తన అమ్మలో మాతృత్వ రూపంలో కనిపించిన ఓ జగజ్జనని నీకు నమస్కారం అని నమస్కరిస్తాడు. ఈ విధంగా మొదలవుతుంది అమ్మ యొక్క కారుణ్యం. అటువంటిది మాతృత్వం యొక్క గొప్పదనం. పైగా పరబ్రహ్మ గురించి నిర్వచనం ఇచ్చేటప్పుడు వేదం ఏమని చెప్పిందంటే, యతో వా ఇమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి అని వ్యాఖ్యానించింది. యతో వా ఇమాని భూతాని జాయంతి, ఎక్కడి నుంచి ఈ సమస్త ప్రాణికోటి కలుగుతోందో అనేది మొదటి శబ్దానికి అర్థం అన్నమాట. యతో వా ఇమాని భూతాని జాయంతి. ఈ మూడు వాక్యములున్నాయే, ఎక్కడి నుండి జగత్తు కలుగుతోందో, ఏది ఉండడం వల్ల అన్నీ జీవిస్తున్నాయో, దేనిలో ఈ సమస్త జగత్తు విలీనమవుతుందో అదే పరబ్రహ్మము, అదే దైవము, అదే భగవంతుడు అని నిర్వచనం. ఈ నిర్వచనాన్నే గజేంద్రుడు తన ప్రార్థనలో ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని యందు డిందు అని చెప్పాడు. ఇంతకు మించి నిర్వచనం ఏముంది పరబ్రహ్మ గురించి చెప్పడానికి? ఆ నిర్వచనమే ఇక్కడ 3 నామాల్లో చెప్పబడుతోంది. యతో వా ఇమాని భూతాని జాయంతి అనేటువంటి వేదవాక్యం శ్రీమాత అనే నామం ద్వారా చెప్పబడుతోంది. అంటే సమస్త ప్రాణికోటి దేని నుండి కలుగుతోందో అదే శ్రీమాత. అంటే సృష్టికారిణీ శక్తి అని కూడా దీనికి అర్థం అన్నమాట. ఆ సృష్టికారిణీ శక్తి అయినటువంటి ఆ జగజ్జన్ని సమస్త కారిణి కనుక అమ్మ అన్నారు, మాత అన్నారు. ఈ విషయం దేవీ సూక్తంలో చెప్తూ అహం బ్రహ్మస్వరూపిణి మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్ శూన్యంచ అని చెప్పారు. మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్, నా నుంచి ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగత్తంతా కలిగింది అని అమ్మ చెప్పింది. కనుక ఇంత జగత్తుకి కారణమైనటువంటి సృష్టికర్త్రి శక్తి ఏదైతే ఉందో ఆ తల్లి శ్రీమాతగా చెప్పబడుతుంది. శ్రీ అనే శబ్దానికి కొన్ని అర్థాలు నిన్నను చెప్పుకున్నాం. ఇంకా అర్థాలు తీసుకుంటే శ్రీ అంటే పరబ్రహ్మము అనే అర్థము, వేదము అని కూడా అర్థం ఉంది. సాహి శ్రీరమృతా సతాం అని చెప్పారు. పరబ్రహ్మము, అమృతము, శ్రీ అనే శబ్దముల ద్వారా తెలియజేయబడుతోందని. శ్రీ శబ్దానికి అమృతమైనటువంటి పరబ్రహ్మము అంటే శాశ్వతమై నిత్యమై ఉన్నటువంటి పరబ్రహ్మ శక్తే శ్రీ అని చెప్పబడుతుంది. అటువంటి పరబ్రహ్మ స్వరూపిణి కనుక శ్రీమాత అన్నారు. పైగా శ్రీ శబ్దానికి వేదము అని కూడా అర్థం. శ్రీమాత అంటే వేద జనని, వేదములకు కూడా కారణమైనది అని అర్థం. అంతేకాక శ్రీం త్రయీం మాతి బ్రహ్మణే బోధయతి ఇది శ్రీమాత అని కూడా నిర్వచనం చెప్పారు. త్రయీం మాతి అంటే వేదములను బోధయతి, బోధింపజేసే తల్లి అంటే వేద విజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. బ్రహ్మదేవునికి మొదటిగా వేదాన్ని అందజేసినటువంటి పరతత్వమే ఇక్కడ శ్రీమాతగా చెప్పబడింది. ఈ తల్లి అనుగ్రహం చేతనే బ్రహ్మదేవునికి వేదములు ప్రకాశింపబడ్డాయి. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోహి వేదాహ ప్రహిణోహి తస్మై అని ఉపనిషత్తు వ్యాఖ్యానించినట్లుగా బ్రహ్మదేవునికి కూడా త్రయీం మాతి, త్రయీ అంటే వేదము, శ్రీ అన్నమాట. దాన్ని మాతి బోధయతి, బోధింపజేసిన తల్లి అంటే వేద ప్రకాశాన్ని కలిగించే తల్లి, వేదజనని అని కూడా శ్రీమాతకు అర్థం. మరొక అర్థం ఏమిటంటే శ్రీయతే ఆశ్రీయతే సర్వైహి ఇది శ్రీహి అని చెప్పబడింది. శ్రీ శబ్దానికి మరొక అర్థం
అందరి చేత ఆశ్రయింపబడే తల్లి అని అర్థం. సర్వ జగత్తుకి ఏ తత్వము ఆశ్రయమో ఆ తత్వము శ్రీ. ఆ విధంగా సర్వ జగత్తుకి ఆశ్రయాన్ని కలిగించే అమ్మ గనక శ్రీమాత అన్నారు. త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి అని దుర్గాదేవిని ఋషులు స్తోత్రం చేస్తారు. అమ్మా, నిన్ను ఆశ్రయించిన వారికి ఎప్పుడు విపత్తులుండవు. నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారు ఆశ్రయించవలసిన దానిని ఆశ్రయించిన వారు అవుతున్నారు అన్నారు. అంటే దేనిని ఆశ్రయిస్తే నిజమైన శాశ్వతమైనటువంటి శాంతి లభిస్తుందో దానిని ఆశ్రయించాలి. అంతేగాని ఆశ్రయం అనుకుని దేనినో పట్టుకుంటే దానితో పాటు వాడు మునిగిపోతాడు. ఒక సముద్రంలో కొట్టుకుపోతున్నవాడు ఒక దొంగను ఒక గడ్డి పరకను చూసుకుని ఇదే నాకు ఆశ్రయం అనుకున్నాడు అనుకోండి, దానితో పాటు వాడు కొట్టుకుపోతాడు. ఎందుకంటే వీడిలాగే కొట్టుకొస్తున్నది అది. అంతేగాని ఒక నావ ఉన్నదనుకోండి, ఆ నావని పట్టుకుంటే అతడు తరించిపోతాడు. ఎందుకంటే ఆ నావ మునిగిపోతున్న వాళ్ళని కొట్టుకుపోతున్న వాళ్ళని తరింపజేయడానికై వచ్చినది. ఆ విధంగా మనల్ని తరింపజేసే పరతత్వం నావ వలె దురితముల నుంచి దాటించే పరతత్వమే అమ్మ. నావ ఎలాగ కొట్టుకుపోతున్న వాళ్ళకి ఆశ్రయమో అలా ఈ సంసార సముద్రంలో కొట్టుకుపోతున్న వాళ్ళందరికీ కూడా ఆశ్రయమైనటువంటి పరబ్రహ్మే శ్రీ అని చెప్పబడుతుంది. అందువల్ల సర్వాశ్రయ శక్తి అని అర్థం శ్రీ శబ్దానికి. అలాగ సర్వులకు ఆశ్రయమైనటువంటి అమ్మ శ్రీమాత అని మరొక అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే పరబ్రహ్మని ఆశ్రయించుకున్న శక్తి అని కూడా అర్థం చెప్పారు. పరబ్రహ్మని ఆశ్రయించుకున్న శక్తి అంటే అగ్నిని ఆశ్రయించుకుని వెలుగు వేడిమి ఉంటాయి. అదేవిధంగా పరబ్రహ్మని ఆశ్రయించుకుని పరబ్రహ్మ శక్తి ఉంటుంది. నా శివేన వినాశక్తి అన్నారు. శివుడు లేకుండా శక్తి లేదు. శివుని ఆశ్రయించుకుని ఉన్న శివశక్తి ఏదో ఆ శక్తి శ్రీమాత, పరబ్రహ్మని ఆశ్రయించిన శక్తి అని అర్థం అన్నమాట. ఈ విధంగా ఈ రెండు విధములైన అర్థములు ఆశ్రయ శబ్దానికి చెప్పారు. మరొక అర్థం శ్రీ శబ్దానికి లక్ష్మి, సరస్వతి మొదలైన దేవతలందరూ కూడా చెప్పబడతారు శ్రీ శబ్దం ద్వారా. ఈ విధంగా లక్ష్మీ, సరస్వతి మొదలైన దేవతా రూపములతో ప్రకాశిస్తున్న మాత అని కూడా అర్థం. మొత్తానికి శ్రీమాత అంటే విశ్వజనని అని చెప్పినప్పుడు దేవీ భాగవతంలో నారాయణుడు అమ్మవారిని స్తోత్రం చేస్తూ అంటాడు, సృష్ట్వాఖిలం జగదిదం సదసత్స్వరూపం శక్త్యా స్వయా త్రిగుణయా పరిపాతి విశ్వం సంహృత్య కల్పసమయే రమతే తథైకా తాం సర్వ విశ్వజననీం మనసా స్మరామి అని. సృష్ట్వాఖిలం జగదిదం, ఈ సమస్త జగత్తుని కూడా సృష్టించి, ఎలా సృష్టించింది? శక్త్యా స్వయా త్రిగుణయా, తన యొక్క త్రిగుణాత్మకమైనటువంటి శక్తితో సృష్టించి పాలన చేస్తూ కల్ప సమయంలో తిరిగి సంహారం చేసి తాను మాత్రము ఎప్పుడూ మార్పు చెందకుండా రమించేటువంటి ఏకా అయిన ఏ శక్తి ఉందో ఆ సర్వ విశ్వజననికి నమస్కారం అన్నారు. ఈ సర్వ విశ్వజనని అనేటువంటి విష్ణువచనమే ఇక్కడ శ్రీమాత అని కూడా చెప్పబడుతుంది. ఇంకొక అర్థంలో శ్రీమాత అనే శబ్దానికి స్త్రీలను ప్రసవించే తల్లి అని అర్థం. మాత అంటే ప్రసవించే శక్తి కదా. సమస్తములైన స్త్రీలను అంటే సిరులను ప్రసవించే తల్లి అంటే పుట్టించే తల్లి. లోకమంతా కూడా స్త్రీలతో నిండి ఉంది, సిరులతో నిండి ఉంది. ఈ విశ్వమంతా ఏ సంపదలు ఐశ్వర్యములు ఉన్నాయో వాటన్నిటికీ కారణమైన శక్తి గనక శ్రీమాత అని. అగ్ని, సూర్యుడు మొదలైనటువంటి పాంచభౌతిక ప్రకృతి, వాటి నుండి మనకి లభించేటువంటి సంపదలు ఇవన్నీ కూడా అమ్మ కలిగించినటువంటివి. ఇటువంటి విశ్వ సంపదలన్నింటినీ కూడా కన్నతల్లి గనుక శ్రీమాత అన్నారు. శోభ, సంపద వీటన్నిటికీ కారణమైనటువంటిది అని. ఇంకా మాత అనే శబ్దానికి మరొక అర్థం ఏమిటంటే కొలిచేది అని అర్థం. మానము, మేయము, మాత అని మూడు పదార్థములు ఉన్నాయి. మానము అంటే కొలత, మేయము అంటే కొలవబడేది, మాత అంటే కొలిచేది అన్నమాట. ఈ మూడు శబ్దములు ఉన్నాయి మనకి. ఇందులో కొలిచేది అమ్మ, మాత అంటే అంటే ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో ఆ కొలత ప్రకారం అందజేస్తూ ఉంటుంది ఈ జగత్తులో అంతా కూడా. మాతకి, మేయానికి, మానానికి భేదం ఉంది. మానం అంటే కొలతన్నాం, మేయం అంటే కొలవబడేదన్నాం. కొలతకి కొలవబడేదానికి పరిమితి ఉంది, ఒక పరిమాణము పరిమితి ఉంటుంది. కానీ మాత అనేదానికి పరిమితి అక్కర్లే. కనుక అప్రమేయ స్వరూపురాలు కొలతకందని తల్లి జగత్తును కొలుచుతూ ఉంటుంది. ఏది ఎంతకాలం ఉండాలి, ఎవరికి ఏది ఇవ్వాలి తెలిసినటువంటి తల్లి ఎవరో ఆ తల్లి శ్రీమాత. ఒక తల్లికి 5 పిల్లలు ఉన్నారంటే అందరికీ ఒక్కలాగే పెంచదు.
కుంతీదేవే తనకి 5గురు పుత్రులుంటే అందరికీ ఒక్కలాగే భోజనం పెట్టదు. భీముని భోజనం వేరు, ధర్మరాజు భోజనం వేరు. ఎవరికి ఏది కావాలో తెలిసి దాని ప్రకారంగా కర్మానుగుణ ఫలాన్ని ఇచ్చేటటువంటి తల్లి గనక అమ్మని కొలిచేది అన్నారు ఈ మాతా శబ్దానికి. ఆ విధంగా శ్రీమాత అని చెప్పబడుతున్నటువంటి ఆ నామంలో ఇంత విస్తృతమైన అర్థం ఉన్నదన్నమాట. ఇంకొక భావనలో చూస్తే ఈ శ్రీమాత శబ్దానికి అమ్మ అని మనం పిలుస్తాం కదా, ఇంతకన్నా గొప్ప శబ్దం ఏముంటుంది? మాత అనే శబ్దానికి మా అని కూడా మరొక పర్యాయ పదం ఉంది. అందుకే ఉత్తరాదులు అంతా కూడా మా అనే పిలుస్తారు. పాశ్చాత్యులు కూడా మామ్ అని పిలుస్తారు వాళ్ళు కూడా. ఇక్కడ మా అనే శబ్దం కూడా మాతా శబ్ద జన్యమే. అయితే మమ్మీ అనే శబ్దం మాత్రం ఎక్కడి నుంచి పుట్టిందో మనకు తెలియదు. అది మాతృశబ్దానికి సుదూరమే. అది ఈజిప్ట్ పిరమిడ్లకు సంబంధించినటువంటి పారిభాషిక పదం. ఒక మైనపు పూత పూసిన శవాన్ని మమ్మీ అంటారు. ఆ శబ్దాన్ని తీసుకొచ్చి దివ్యశక్తిమంతమైనటువంటి తల్లిని సంబోధించడం కన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది మనకి. ఈ మా అని అనేటప్పుడు తెలియకుండానే మాలో అంతర్లీనమే అకారం పలుకుతుంది. మా అన్నప్పుడు అంతర్లీనమై అకారం కూడా దాగి ఉంది. ఈ అంతర్లీనమైన శక్తిని బయటికి తీసి పలికేవాడు తెలుగువాడే. తెలుగు భాషలో గొప్ప శబ్దం ఏంటంటే అమ్మా అనేటువంటి మాట. శ్రీమాత అనేది లలితా సహస్రానికి మొదటి మాట అయినట్లే తెలుగు భాష మొత్తానికి మొదటి మాట అమ్మా అనేటువంటిది. అక్షరాలు దిద్దేటప్పుడు అకారాన్ని మొదట దిద్దుకుంటాం, పదాలు నేర్చుకునేటప్పుడు అమ్మా ఆవు అని మొదలు పెడతాం మనం. అలాగా అమ్మా అని మొదలుపెట్టేటువంటి భాష తెలుగు భాష. ఈ అమ్మ అనే శబ్దం ఉందే, ఇది చాలా దివ్యమైనటువంటి శబ్దం. ఆకారం మొదలన్నమాట. ఆ అంటే నోరు తెరుచుకుంది, మా అంటే మూసుకుంది. నోరు తెరిచి నోరు మూసుకునే వరకు ఉండేటువంటి అక్షరములన్నీ అమ్మ అనే మాటలో ఉన్నాయి. సర్వాక్షరాలకి మూలమైనటువంటి శక్తి అమ్మ అనే శబ్దంలో ఉంది. పైగా ఓంకారంలో అకార ఉకార మకారములు చెప్పబడ్డాయి కదా. ఈ ఉకారం అంతర్లీనమైతే అమ్మా అని ధ్వనిస్తుంది. అటువంటి అమ్మ అనేటువంటి మాట ఉందే, అది ఓంకార సదృశమైన మంత్రాక్షరం. ఇటువంటి మంత్రాక్షరంతో తల్లిని పిలుచుకునే భాష తెలుగు భాష, మంత్రమయమైనటువంటి తెలుగు భాష. అటువంటి అమ్మయైన శ్రీమాతకు నమస్కారము. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.